నమస్తే. డయాబెటీస్ అనే ఏకైక పదం మనం ఎన్నిసార్లు విన్నా, దాని గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఎప్పుడూ మిగిలిపోయే ఉంటుంది ఎంతో కొంత తెలుసుకోవాల్సింది. మన సమాజంలో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరో ఒకరు డయాబెటీస్ పేషెంట్ చూస్తూ ఉన్నాం మనం. సో కాబట్టి డయాబెటీస్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ఇప్పుడు ఈ డయాబెటీస్కి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం మొత్తం ఓవరాల్గా అన్ని దేశాలు కూడా లైఫ్ స్టైల్ మెడిసిన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. సో ఈ లైఫ్ స్టైల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, అసలు ఈ డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చా, దీని నుంచి ఎట్లా బయటపడాలి, కాంప్లికేషన్స్ వస్తే వాటిని ఎలా అధిగమించాలి, యాక్చువల్గా డయాబెటీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇలాంటి అనేక విషయాలు మాట్లాడడానికి మనతో ఉన్నారు మా హాస్పిటల్స్లో జనరల్ ఫిజిషియన్గా అండ్ డయాబెటాలజిస్ట్గా వర్క్ చేస్తున్న డాక్టర్ కావ్య మనం. నమస్తే కావ్య గారు. నమస్తే అండి. అండ్ టుడే ఈజ్ డయాబెటీస్ డే, వరల్డ్ డయాబెటీస్ డే. దీనికి ఈసారి థీమ్ ఏమన్నారంటే బేరియర్స్ని మనం బ్రేక్ చేసేసి గ్యాప్స్ని ఫిల్ చేయాలి అని, అంటే బ్రేక్ ద బ్యారియర్స్ అండ్ ఫిల్ ద గ్యాప్స్ అనేది. సో అంటే మనము ఎంతవరకు ఈ విషయంలో సాధించాము, అంటే గ్యాప్స్ని ఫిల్ చేయడంలో అసలు గ్యాప్స్ ఏమున్నాయి అంటే ఇప్పుడు మనం చూసిన కొద్ది చాలా ఓకే డయాబెటీస్ మీద చాలా అవేర్నెస్ పెరిగింది, ఈవెన్ చాలా మంది డయాబెటాలజిస్ట్లే ప్రత్యేకంగా వచ్చారు. బట్ ఇంకా ఏం అవసరం ఉంది, మన ఇండియాలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు డయాబెటీస్ విషయంలో? ఇండియా ఇప్పుడు మనకి వరల్డ్ క్యాపిటల్ అది ఎప్పటి డయాబెటీస్. ఓకే, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 80 million, దట్స్ ఆల్మోస్ట్ 8 crores ఆఫ్ పీపుల్ ఎఫెక్టెడ్ విత్ డయాబెటీస్ ఇప్పుడు ప్రస్తుతం. అంటే మనం ఎంత బ్రిడ్జింగ్ గ్యాప్స్ ఎంత చేసినా గానీ ద నంబర్ కీప్స్ రైజింగ్. యాక్చువల్లీ దీస్ ఆర్ ఓన్లీ డయాగ్నోస్డ్ పీపుల్. సో పీపుల్ అన్డయాగ్నోస్డ్ పీపుల్ హు ఆర్ నాట్ రిపోర్టింగ్, పీపుల్ హు ఆర్ గోయింగ్ టు ఆయుర్వేదిక్, ఆర్ఎంపీ డాక్టర్స్, వీళ్ళందరినీ ఇంకా కౌంట్ చేయట్లేదు. సో ద నంబర్ ఇస్ మచ్ హైయర్. ఓకే, పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ ట్రీటెడ్ ప్రాపర్లీ. ఇప్పుడు మనం ఎనీ సడన్ హెల్త్ ఇష్యూ హ్యాపెన్స్ లైక్ హార్ట్ అటాక్, స్ట్రోక్స్, ఇవన్నిటికీ డయాబెటీస్ ఈజ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. సో కానీ మనకి ఏంటంటే పేషెంట్ హార్ట్ అటాక్తో పోయారని చూస్తున్నాం, కానీ ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది, అసలు పేషెంట్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉందా, ఓవర్ వెయిట్ ఉన్నారా, ఈ మెయిన్ బర్డన్స్ మనం చూసుకోవట్లేదు. వాట్ ఈస్ కాజింగ్ ద మేజర్ మోర్బిడిటీ ఓకే అనేది చూడట్లేదు. సో ఈ గ్యాప్స్ అనేది ఫిల్ చేయాలంటే డయాబెటీస్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ మెనీ ఆఫ్ ది హెల్త్ కన్సర్న్స్. దట్స్ వన్ ఆఫ్ ది రూట్ కాజెస్. సో మనకి అది పేషెంట్స్కి చెప్పాలి. ఇప్పుడు మూమెంట్ ఒక మనిషి నా దగ్గరకు డయాబెటీస్ వచ్చేసరికి సిమ్టమ్స్ ఉన్నాయి, మేడం నేను ఎక్కువ నీళ్ళు తాగుతున్నా, ఎక్కువ యూరిన్ వచ్చేస్తుంది, ఎక్కువ తింటున్నా, వెయిట్ పెరిగిపోతున్నా, ఆర్ సమ్ డ్రాస్టిక్ వెయిట్ లాస్, లేకపోతే సర్జరీకి వచ్చినప్పుడు సడన్గా తెలుసుకున్నాను షుగర్ ఉందనని, ఇలాంటివన్నీ అయ్యేసరికి బై ద టైం సిమ్టమ్స్ వచ్చేసరికి పేషెంట్కి ఆల్రెడీ 5 years డయాబెటీస్ ఉంది. ఓకే, అదే మనం ముందే తెలుసుకున్నాం అనుకోండి, పేషెంట్కి ఏంటంటే ఆ మోటివేషన్ ఉంటుంది, నేను ఏదో ఒకలా రివర్స్ చేసుకోవాలి. సరే ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ రీజన్లో ఉన్నాను, రివర్స్ చేసుకుందాం, లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకుందాం, న్యూట్రిషనిస్ట్తో మాట్లాడదాం, డాక్టర్తో మాట్లాడదాం, జిమ్కి పోదాం, అదొక థాట్ వస్తుంది ప్రాసెస్. ఓకే, కానీ ఇది లేకుండా పోతుంది. అంటే మెయిన్ గా పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ని ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు నేను రెగ్యులర్ టెస్ట్ చేసుకుంటే ఏదో బయటపడుతుంది అంటే బయటపడితేనే కదమ్మా మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవడం ఏమన్నా బయట కాంప్లికేషన్స్ రాకుండా చూసుకునేదానికి. నాకు ఇది చాలా వింటాను, పేషెంట్ అదే బ్లడ్ టెస్ట్ చేసి ఏదో బయటపడుతుంది అని భయం అని, అలాగని చేసుకోకుండా పోతే యూర్ లీడింగ్ ఇంటూ కాంప్లికేషన్స్. ఎందుకంటే డాక్టర్ సరిగ్గా ట్రీట్ చేయలేరు మీ టెస్ట్లు చేసుకోకపోతే. ఓకే, రెగ్యులర్ గా మీకు తెలియదు ఏమవుతుందో హెల్త్ కన్సర్న్. సో ఆ థాట్ అనేది పోవాలి. మనం రెగ్యులర్ గా హెల్త్ చేసుకున్నామా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం తొందరగా పట్టుకున్నామా, ద మూమెంట్ వీ క్యాచ్ థింగ్స్ ఎర్లీ, వీ కెన్ స్టార్ట్ ఎర్లీ ట్రీట్మెంట్. నాట్ ఓన్లీ టాబ్లెట్స్ అండి, ఎర్లీ ట్రీట్మెంట్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. పేషెంట్ అదే బ్లడ్ టెస్ట్ చేసి ఏదో బయటపడుతుంది అని భయం అని, అలాగని చేసుకోకుండా పోతే యూర్ లీడింగ్ ఇంటూ కాంప్లికేషన్స్. ఎందుకంటే డాక్టర్ సరిగ్గా ట్రీట్ చేయలేరు మీ టెస్ట్లు చేసుకోకపోతే. ఓకే, రెగ్యులర్ గా మీకు తెలియదు ఏమవుతుందో హెల్త్ కన్సర్న్. సో ఆ థాట్ అన్నది పోవాలి. మనం రెగ్యులర్ గా హెల్త్ చేసుకున్నామా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం తొందరగా పట్టుకున్నామా, ద మూమెంట్ వీ క్యాచ్ థింగ్స్ ఎర్లీ, వీ కెన్ స్టార్ట్ ఎర్లీ ట్రీట్మెంట్. నాట్ ఓన్లీ టాబ్లెట్స్ అండి, ఎర్లీ ట్రీట్మెంట్ అంటే
లైఫ్ స్టైల్ చేంజెస్. మామూలుగా డయాబెటీస్ అంటేనే సిమ్టమ్స్ ఉండవు, అంటే అది సిమ్టమ్స్ బయటపడేసరికి అది ఎప్పటి నుంచో వాళ్ళు డయాబెటిక్ ఉంటే తప్ప సిమ్టమ్స్ బయటపడవు. మరి వీళ్ళు ముందుగానే ఎట్లా తెలుసుకోవాలి, హౌ టు, అంటే ముందుగా వాళ్ళు ఎర్లీగా వాళ్ళు బయటపడితేనే కదా, అంటే అది ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటారు? సో జనరల్గా అండి, అట్లీస్ట్ ద మూమెంట్ యువర్ 30, ఐ వుడ్ ఇండికేట్ ఇయర్లీ హెల్త్ చెకప్స్. ఓకే, ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫ్యామిలీ హిస్టరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ ఫస్ట్ తెలుసుకోండి హిస్టరీ. మీ ఫాదర్కి మదర్కి ఒకవేళ డయాబెటీస్ ఏ ఏజ్కి వచ్చింది, ఓకే, మీ ఫాదర్కి ఏ ఏజ్ వచ్చింది, మీ మదర్కి ఏ ఏజ్ వచ్చింది, ఆ ఏజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జెనెటిక్లీ సమ్ ట్రేట్స్ విల్ గెట్ పాస్డ్ ఆన్, డయాబెటీస్ అయినా, హైపర్ టెన్షన్ అయినా, డిస్లిపిడీమియా అయినా. సో ఇవి మన జెనెటిక్లో వచ్చినప్పుడు మీ ఫాదర్కి ఒకవేళ 40 yearsకి వచ్చిందండి, అట్లీస్ట్ యూ షుడ్ స్టార్ట్ టెస్టింగ్ 10 years ahead ఓన్లీ. ఎందుకంటే దిస్ కాల్ జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ అంటాం మనం. ఓకే, సో మీ ఫాదర్కి మదర్కి ఏజ్ వచ్చింది, ఇట్స్ హై ఛాన్సెస్ అట్లీస్ట్ 5 to 10 years ముందే యూ కెన్ స్టార్ట్ ఎండ్ అప్ గెటింగ్ ఇట్. దట్ ఈస్ ఇఫ్ యూర్ కంటిన్యూయింగ్ ద సేమ్ లైఫ్ స్టైల్ యాజ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్. కానీ ఇఫ్ యూర్ హ్యావింగ్ ఎ హెల్దియర్ లైఫ్ స్టైల్, యూ మైట్ ఈవెన్ డిలే ద ఆన్సెట్. ఓకే, ఇంకా హెల్దియర్ అంటే సమ్ పీపుల్ కెన్ ఈవెన్ ప్రివెంట్ ఇట్. బట్ యాజ్ జనరేషన్స్ ఆర్ పాసింగ్ ఆన్, మన ఫుడ్స్ ఆర్ ఓన్లీ గెటింగ్ వర్స్, దే నాట్ గెటింగ్ బెటర్. ఓకే, అవర్ సాయిల్ ఈస్ గెటింగ్ వర్స్, న్యూట్రిషన్ తగ్గిపోతుంది ఫుడ్లోని, ప్యాకేజీ ఫుడ్లు, ఈజీ ఫుడ్లు, ఇద్దరు వర్క్ చేయాల్సి వస్తుంది. సో జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోతున్నాయి, నాట్ ఓన్లీ ఫర్ అడల్ట్స్, కిడ్స్ కూడా. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంకా జంక్ ఫుడ్ తింటున్నారంటే 5-10 కాదు, దానికంటే ముందే ఎక్స్పెక్ట్ చేయాలి మీ బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడం. సో జనరల్గా అండి, అట్లీస్ట్ ద మూమెంట్ యువర్ 30, ఐ వుడ్ ఇండికేట్ ఇయర్లీ హెల్త్ చెకప్స్. ఓకే ఓకే, ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫ్యామిలీ హిస్టరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ ఫస్ట్ తెలుసుకోండి హిస్టరీ. మీ ఫాదర్కి మదర్కి ఒకవేళ డయాబెటీస్ అయిపోయినాయి, ఏ ఏజ్కి వచ్చింది, ఓకే, మీ ఫాదర్కి ఏ ఏజ్ వచ్చింది, మీ మదర్కి ఏ ఏజ్ వచ్చింది, ఆ ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జెనెటిక్లీ సమ్ ట్రేట్స్ విల్ గెట్ పాస్డ్ ఆన్, డయాబెటీస్ అయినా, హైపర్ టెన్షన్ అయినా, డిస్లిపిడీమియా అయినా. సో ఇవి మన జెనెటిక్లో వచ్చినప్పుడు మీ ఫాదర్కి ఒకవేళ 40 yearsకి వచ్చిందండి, అట్లీస్ట్ యూ షుడ్ స్టార్ట్ టెస్టింగ్ 10 years ahead ఓన్లీ. ఎందుకంటే దిస్ కాల్ జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ అంటాం మనం. ఓకే, సో మీ ఫాదర్కి మదర్కి ఏజ్ వచ్చింది, ఇట్స్ హై ఛాన్సెస్ అట్లీస్ట్ 5 to 10 years ముందే యూ కెన్ స్టార్ట్ ఎండ్ అప్ గెటింగ్ ఇట్. దట్ ఈస్ ఇఫ్ యూర్ కంటిన్యూయింగ్ ద సేమ్ లైఫ్ స్టైల్ యాజ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్. కానీ ఇఫ్ యూర్ హ్యావింగ్ ఎ హెల్దియర్ లైఫ్ స్టైల్, యూ మైట్ ఈవెన్ డిలే ద ఆన్సెట్. ఓకే, ఇంకా హెల్దియర్ అంటే సమ్ పీపుల్ కెన్ ఈవెన్ ప్రివెంట్ ఇట్. బట్ యాజ్ జనరేషన్స్ ఆర్ పాసింగ్ ఆన్, మన ఫుడ్స్ ఆర్ ఓన్లీ గెటింగ్ వర్స్, దే నాట్ గెటింగ్ బెటర్. ఓకే, అవర్ సాయిల్ ఈస్ గెటింగ్ వర్స్, న్యూట్రిషన్ తగ్గిపోతుంది ఫుడ్లోని, ప్యాకేజీ ఫుడ్లు, ఈజీ ఫుడ్లు, ఇద్దరు వర్క్ చేయాల్సి వస్తుంది. సో జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోతున్నాయి, నాట్ ఓన్లీ ఫర్ అడల్ట్స్, కిడ్స్ కూడా. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంకా జంక్ ఫుడ్ తింటున్నారంటే 5-10 కాదు, దానికంటే ముందే ఎక్స్పెక్ట్ చేయాలి మీ బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడం. ఇప్పుడు ఇంకోటి గ్లూకోజ్ మానిటరింగ్ డివైస్ అని ఉంటుంది కదా, మామూలుగా మనం ఓకే మెడికల్ షాప్స్ లో దొరికేది ఒక డిజిటల్ డివైస్ ఒకటి చూస్తున్నాము, అట్లాగే 24 hours మానిటరింగ్ చేసేది కూడా ఒక డివైస్ ఉంటుందని విన్నాను. వి కాల్ ఇట్ CGM అండి. ఇట్స్ కాల్డ్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. ఓకే, సో మీరు ఇప్పుడు చూస్తున్నారు, నాట్ ఓన్లీ డయాబెటిక్స్, సెలబ్రిటీస్ అందరు ఒక ప్యాచ్ పెట్టుకుంటున్నారు చేతి దగ్గర. ఇన్ ద ఫొటోస్ అండ్ వీడియోస్ యూ కాన్స్టెంట్లీ సీ ఏదో డివైస్ ఒక చిన్న రౌండ్ గా కనిపిస్తుంది, అయితే ప్యాచ్ ఉండడం, ఇవన్నీ ఎందుకు వాళ్ళు పెట్టుకున్నారు? దిస్ ఇస్ ఎ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. అంటే ఏంటి? కంటిన్యూస్ గా మీ గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో మానిటర్ చేస్తుంది. ఇట్ విల్ బీ దేర్ విత్ యూ ఫర్ 2 weeks ఆ ప్యాచ్. ఓకే, దాని తర్వాత యూ కెన్ రిమూవ్ ఇట్ అండ్ యూ కెన్ పుట్ అనదర్ ప్యాచ్. అంటే దాని రీడింగ్ ఫోన్ కి వస్తుందా? ఫోన్ కి వచ్చేస్తుంది రీడింగ్ ఆటోమేటిక్ గా. సో దీన్ని బట్టి యాక్చువల్లీ నాట్ ఓన్లీ డయాబెటిక్స్, రెగ్యులర్ పీపుల్ ఆల్సో యూజింగ్ ఇట్, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్. ఎందుకంటే ఒక ఆలోచన, నేను తింటుంటే నా బాడీలో షుగర్ స్పైక్స్, వాట్ ఆమ్ ఐ డూయింగ్ రాంగ్, ఏం తప్పు చేస్తున్నా, ఏం ఫుడ్ తప్పు తింటున్నాను, ఏం తిన్నప్పుడు పెరుగుతుంది. ఏం తిన్నప్పుడు పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ నేను ఎంత తిన్నా మా ఇంట్లో వాళ్ళందరికీ కొంచెం బాగానే ఉన్నారు, హెల్తీ ఫుడ్ మొత్తం హెల్తీ చేసేసాం, కానీ నాకు వెయిట్ తగ్గట్లేదు, నేను ఏం చేస్తున్నాను తప్పు అని. సరే అండి, CGM యూ కెన్ ఆల్వేస్ ప్లేస్ అని ఒక ప్రివెంటివ్ హెల్త్ కూడా డిస్కషన్ అయింది. సో ద పేషెంట్ వెంట ఆన్ CGM. అప్పుడు ఏం రియలైజ్ చేశారంటే, పేషెంట్ ఈస్ ఈటింగ్ హెల్తీ, వెరీ హెల్తీ, కీన్వా, వెజిటబుల్స్, ఇవే ఫుడ్లో మెయిన్, మార్నింగ్ మధ్య రాత్రి. కానీ ఏమవుతుంది, బిజినెస్ మీటింగ్స్ అక్కడ ఒక టీ ఇస్తారు, అక్కడ ఒక కాఫీ ఇస్తారు, అందరు 2 spoons చక్కెర వేస్తారు. ఓకే, దెన్ వన్స్ హీ కెప్ట్ ద CGM, హీ రియలైజ్డ్ ఆ టీ తాగుతుంటే షుగర్ స్పైక్స్ ఆర్ గోయింగ్ టు 185-200. హీస్ నాన్ డయాబెటిక్ ఆల్సో. అంటే నాన్ డయాబెటిక్ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆ
టీ తాగుతూనే 185కి అలా వెళ్ళిపోతున్నాయి అంటే ఇమాజిన్ హౌ మచ్ డ్యామేజ్ ఇస్ డూయింగ్ ఫర్ పీపుల్ హు ఆర్ డయాబెటిక్ హు హ్యావ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ మానిటరింగ్ ఏదైతే డివైస్ ఉందో ఇది ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉందా అందరికి? ఇప్పుడు ప్యాచ్ అన్నారు సెలబ్రిటీస్ కి కనిపిస్తుంది అన్నారు, నార్మల్ పీపుల్ అంటే ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆల్సో కెన్ యూజ్? యా. సో ఎక్కడ అవైలబుల్ ఉంటుంది మామూలుగా మన దగ్గర? మనకి జనరల్ గా ఫార్మసీలో దొరుకుతుందండి Okay. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. చాలా కంపెనీస్ ఉన్నాయి, లిబ్రా ఉంది, అల్ట్రా హ్యూమన్ ఉంది, ఆన్లైన్ కూడా దేర్ అవైలబుల్. సో అది జనరల్ గా పేషెంట్ తనే అప్లై చేసుకోవచ్చు ప్యాచ్ ఇంట్లోనే, నథింగ్ దట్ నీడ్స్ ఎ డాక్టర్స్ హెల్ప్ ఆర్ నర్సెస్ హెల్ప్. ఓకే, పెయిన్లెస్ అండ్ అందులో నీళ్ళు ఉండిపోతుంది. చాలా మంది భయపడుతుంది, నీళ్ళు ఏమి ఉండదండి. నీళ్ళు ఒకసారి వెళ్ళి ఫిలమెంట్ ఉంచేసి తీసుకొచ్చేస్తుంది. సో మనం తీసేసినప్పుడు ఆ ఫిలమెంట్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ ఫిలమెంట్ విల్ బి రికార్డింగ్ యువర్ గ్లూకోజ్ లెవెల్స్. ఓకే, సో అది జనరల్ గా పేషెంట్ తనే అప్లై చేసుకోవచ్చు ప్యాచ్ ఇంట్లోని, నథింగ్ దట్ నీడ్స్ ఎ డాక్టర్స్ హెల్ప్ ఆర్ నర్సెస్ హెల్ప్. ఓకే, పెయిన్లెస్ అండ్ అందులో నీళ్ళు ఉండిపోతుంది. చాలా మంది భయపడతాయి, నీళ్ళు ఏమి ఉండదండి. నీళ్ళు ఒకసారి వెళ్ళి ఫిలమెంట్ ఉంచేసి తీసుకొచ్చేస్తుంది. సో మనం తీసేసినప్పుడు ఆ ఫిలమెంట్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ ఫిలమెంట్ విల్ బి రికార్డింగ్ యువర్ గ్లూకోజ్ లెవెల్స్. ఓకే ఓకే ఫైన్. అయితే అంటే ఎవరికి వాళ్ళే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ నాన్ డయాబెటిక్ పీపుల్ కూడా అంటే రిస్క్ ఉంది అనుకున్న వాళ్ళు అది కనుక ప్యాచ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిజీ ఏమన్నారు CGM, continuous glucose monitoring. సిజిఎం ప్యాచ్ కనుక వాళ్ళు పెట్టుకొని ఉంటే వాళ్ళు డయాబెటిక్ అవ్వబోతున్నది కూడా ఈజీగా తెలిసిపోతుంది ముందే. ఈజీగా తెలిసిపోతుంది. అంటే మన డయట్ మనల్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది బాడీ అన్నది తెలుస్తుంది మనకి. మన డయాబెటిక్ పేషెంట్స్కి ఎందుకు పెడతామంటే వాళ్ళకి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ కొంతమందికి మెయిన్లీ ఏంటంటే షుగర్స్ కంట్రోల్లో ఉండవు అండ్ వీ వాంట్ టు గివ్ హై మెడికేషన్స్. సో హైపోగ్లైసిమియా రాకోకుండా, హైపోగ్లైసిమియా ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఇట్ విల్ మానిటర్. సో ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఇంకా బెటర్ యూజ్ అవుతుంది. ప్రివెంటివ్ పాయింట్ ఏంటంటే రెగ్యులర్ పీపుల్ ఆర్ ఆల్సో ఏబుల్ టు యూజ్ ఇట్ యాజ్ ఎ టు అండర్స్టాండ్ హౌ దేర్ షుగర్స్ ఆర్, ఏం తింటే ఎక్కడ తప్పు తింటున్నాం, ఏం చేస్తున్నాం. ఈవెన్ క్యాలరీస్ ఎక్కువ వస్తే కూడా అర్థమైపోతుంది దాంట్లో. షుగర్స్ పెరుగుతున్నాయంటే క్యాలరీస్ పెరుగుతున్నట్టే. కార్బోహైడ్రేట్ ఫుడ్ అంతా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఇంకోటి ఇన్సులిన్ పంప్స్ అని విన్నాను. మామూలుగా అయితే ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది మనం మన దగ్గర ఎప్పుడు చూసేదే. ఈవెన్ టైప్ 1 డయాబెటిక్స్ కి కూడా అది అవసరమే. ఈవెన్ కొంతమంది టైప్ 2 వాళ్ళకి కూడా అవసరం పడుతుంది కదా ఇన్సులిన్ ఇంజెక్షన్స్. బట్ ఈ ఇన్సులిన్ పంప్స్ అంటే ఏంటి, అవి ఎట్లా యూజ్ అవుతాయి, మన దగ్గర ఉన్నాయా, వాటి గురించి చెప్పండి. ఓకే, సో ఇన్సులిన్ పంప్స్ అనేవి రెగ్యులర్గా టైప్ 1 డయాబెటిక్స్ ఎక్కువ వాడేది మనం. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్ గా ఇన్సులిన్ పర్ ద ఫుడ్ అమౌంట్ దే టేక్, ఆ ఇన్సులిన్ అలాగా కంటిన్యూస్ పంప్ చేస్తూ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ వాట్ ఇట్స్ కాల్డ్ ఇన్సులిన్ పంప్. ఇప్పుడు టైప్ 2 డయాబెటిక్స్ కి చాలా తక్కువ వాడేది, అన్లెస్ ఇరాటిక్ లైఫ్ స్టైల్స్ ఉన్నప్పుడు. వాళ్ళు బిజినెస్ ట్రిప్స్ అని అటు ఇటు తిరుగుతున్నారు, దే కెనాట్ స్టోర్ ఇన్సులిన్ పెన్స్, దే క్యాన్ డూ, ఇవన్నీ చేయలేను, మేనేజ్ చేయలేను అన్న వాళ్ళకి కూడా ఇన్సులిన్ పంప్ ఇస్ వెరీ మచ్ అడ్వైస్డ్. ఓకే, కొంతమందికి ఏంటంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవడం ఇష్టం ఉండదు. ఓకే, రెగ్యులర్ గా అలాంటి వాళ్ళు కూడా మల్టిపుల్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఉండడం, అలాంటి వాళ్ళకి కూడా ఇన్సులిన్ పంప్ అనేది వీ కెన్ ఆల్వేస్ అడ్వైస్. అంటే రోజులో ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఇంజెక్షన్ తీసుకోవాలి. కొంతమంది 4-5 ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటారు, షార్ట్ యాక్టింగ్ వేరే, లాంగ్ యాక్టింగ్ వేరే అనేది. అలాంటి వాళ్ళు కూడా ఇవ్వచ్చు. బట్ నౌ డేస్ ఇన్సులిన్స్ కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసింది. సో వీ హ్యావ్ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ దట్ వర్క్ బ్యూటిఫుల్లీ ఫర్ ఆల్మోస్ట్ 24 hours. ఓకే, సో వితౌట్ క్రియేటింగ్ హైపోగ్లైసిమియాస్. సో ఇన్సులిన్ అనేది మల్టిపుల్ మిక్స్డ్ ఇన్సులిన్స్ ఉంటాయి, షార్ట్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ అలా. సో దాన్ని బట్టి యూజువల్లీ మీ లైఫ్ స్టైల్ బట్టి మీ డాక్టర్ యూజువల్లీ అడ్వైసెస్ యూ ద రైట్ టైప్ ఆఫ్ ఇన్సులిన్. అలాంటి వాళ్ళు కూడా ఇవ్వచ్చు. బట్ నౌ డేస్ ఇన్సులిన్స్ కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసింది. సో వీ హ్యావ్ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ దట్ వర్క్ బ్యూటిఫుల్లీ ఫర్ ఆల్మోస్ట్ 24 hours. ఓకే, సో వితౌట్ క్రియేటింగ్ హైపోగ్లైసిమియాస్. సో ఇన్సులిన్ అనేది మల్టిపుల్ మిక్స్డ్ ఇన్సులిన్స్ ఉంటాయి, షార్ట్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ అలా. సో దాన్ని బట్టి యూజువల్లీ మీ లైఫ్ స్టైల్ బట్టి మీ డాక్టర్ యూజువల్లీ అడ్వైసెస్ యూ ద రైట్ టైప్ ఆఫ్ ఇన్సులిన్ ఫర్ యూ. ఇప్పుడు ఇన్సులిన్ పంప్ అంటే అది ఎట్లా వర్క్ చేస్తుంది? సో అది కూడా సంథింగ్ వి జస్ట్ పుట్ ఇట్ డైరెక్ట్లీ ఆన్ టు యువర్ యూజువల్ అబ్డామినల్ ఏరియాలో పెట్టేసుకుంటారండి. ఓకే, అంటే డివైస్ లా ఉంటుంది. ఇట్స్ లైక్ డివైస్, ఇంత మెషిన్ లాగా ఇక్కడ ఉంటుంది. అండ్ దెన్ దట్ విల్ హ్యావ్ ఇన్సులిన్ ఇన్ ఇట్, అండ్ అకార్డింగ్ టు యువర్ షుగర్ రీడింగ్స్ బట్టి ఇట్ విల్ గివ్ యూ ఇన్సులిన్. అంటే దానికి సెట్ చేసుకోవాలా లేదా అంటే ఐ మీన్ డాక్టర్ సెట్ చేసి పెడతారా, లేదు అంటే బాడీలో షుగర్ లెవెల్స్ ని బట్టి దానికదే అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్ విల్ గివ్ ద పంప్. ఓకే, ఇది 24 hours వర్క్ చేస్తుందా? యా, దిస్ విల్ కంటిన్యూ టు బి దేర్.
ఓకే 20 అంటే రోజుకి ఒకసారి దాన్ని పెట్టేసుకోవాలి మనం. రోజుకి ఒకసారి ఇది పెట్టుకుని ఉంచేసుకోవచ్చు అండి. అంటే దాంట్లో ఇన్సులిన్ ఎట్లా, మనం ఇన్సులిన్ ది మెడిసిన్ అది లోడ్ చేసుకోవచ్చు. లోడ్ చేసుకోవడం రోజు లోడ్ చేసుకోవాలా? ఓకే, దట్ ఈస్. ఇప్పుడు ఇంకొకటి, నేను మామూలుగా డయాబెటీస్ పీపుల్కి గ్యాంగ్రీన్ అవ్వడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. యాంపిటేషన్ అవసరం అవుతుంది, కాలు కొట్టేయాల్సిన, చెయ్యి కొట్టేయాల్సి రావడం, అల్సర్స్ అయిపోయి, అంటే గాయాలు మానవు కదా వాళ్ళలో జనరల్గా. బట్ నేను దీనికి సంబంధించింది ఒకటి WHO వెబ్సైట్లో నేను స్టడీ చేసినప్పుడు నాకు ఒకటి కనిపించింది ఏంటంటే, సాలమన్ ఐలాండ్స్లో జనరల్గా వాళ్ళు కొంచెం బ్యాక్వర్డ్ ఉంటారు కదా, బట్ అలాంటి వాళ్ళలో కూడా గ్యాంగ్రీన్ అవ్వకుండా వాళ్ళు జస్ట్ ఒక చిన్న చిట్కా లాంటిది యూజ్ చేస్తున్నారంట హాస్పిటల్స్లోనే. నర్సే, షీఈ్ అ నర్స్, తను అందులో ప్రస్తావించింది అనమాట. జస్ట్ సోప్ వాటర్తో కడిగేసుకొని వూండ్ని సోప్ వాటర్తో కడిగేసి మెడికేటెడ్ క్రీమ్ పెట్టేసి ర్యాప్ చేసేసి దాన్ని సమ్ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ లాగా అని, దానివల్ల ఆంపిటేషన్ రిస్క్ కాకుండా ఉంటుంది అనేది. సో ఇలాంటిది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఈవెన్ మన ఇండియాలో అయితే ఈ గ్యాంగ్రీన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు? సో జనరలీ ఇప్పుడు సాల్మన్లో అయ్యింది ఏంటంటే, డయాబెటిక్ పేషెంట్స్కే WHO వాళ్ళు పోస్ట్ చేశారు, డయాబెటిక్ పేషెంట్స్కి అల్సర్ వచ్చిన తర్వాత అది గ్యాంగ్రీన్ అవ్వకోకుండా వాట్ ఈస్ ద మినిమల్ కేర్ దట్ దే డూయింగ్. సో మినిమల్ కేర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్ కంట్రోల్ చేస్తున్నారు, విత్ మెడికేషన్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు, దట్ ఈస్ ద సెకండరీ పిక్చర్. అది అల్సర్ గ్యాంగ్రీన్ అవ్వకోకుండా ఏం చేస్తున్నారు అంటే ఆ ఏరియాలోనే డైలీ డ్రెస్సింగ్ చేస్తున్నారు. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ థింగ్ దట్ దే ఆర్ ప్రొవైడింగ్. అంటే దే డోంట్ హ్యావ్ హై యూటిలిటీ కాబట్టి యూజువల్ దర్ యూజింగ్ స్టెరైల్ సోప్ వాటర్ అలాంటి క్లీన్ చేసి ఆ సర్ఫేస్ క్లీన్గా ఉంచడం, దాని చుట్టూ మాయిశ్చరైజర్ అప్లై చేయడం, సో స్కిన్ సాఫ్ట్గా ఉండడం, అలాగా మెయింటైన్ చేస్తున్నాడు. ఓకే, సో ఇన్ ఇండియా వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్. సో జనరల్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ వెరీ మచ్ ప్రోన్ ఫర్ అల్సర్స్, ఎస్పెషలీ ఫుట్ అల్సర్స్. సెకండరీ కాజెస్ కూడా చూసుకోవాలి. ఇట్ కుడ్ బి సెల్యులైటిస్, ఇన్ఫ్లమేషన్ ఉండడము, కాళ్ళకి ఇన్ఫెక్షన్, వేరే ఇన్ఫెక్షన్ ఉండడము, వ్యారికోస్ వెయిన్స్, అది ప్రాపర్గా టైంకి డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసుకోవడం. సెకండరీ కాజెస్ కూడా ఉంటాయి. బట్ డయాబెటిక్ పేషెంట్స్ అల్సర్ వచ్చింది అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ అల్సర్ ఈస్ కెప్ట్ క్లీన్. సో ఇండియాలో కూడా సేమ్, ఇఫ్ యూ హ్యావ్ అల్సర్ వీ ట్రై టు డూ ద డ్రెస్సింగ్ ఇన్ ఆల్ దట్. ఎందుకంటే పేషెంట్ వదిలేస్తే ఎక్కడ గ్యాంగ్రీన్ ఫార్మేషన్, ఇంకా నెక్రోసిస్, ఆ ఏరియా చుట్టూ నెక్రోసిస్ అయిపోవడం, గ్యాంగ్రీన్ పడడం, దాని తర్వాత దట్ విచ్ విల్ లీడ్ టు యాంపిటేషన్, కాలిపోవడం. నేను చాలా మంది చూసాను. డయాబెటిక్ ఫుట్ ఈస్ అ వెరీ బిగ్ టాపిక్. ఎందుకంటే ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ డయాబెటిక్ న్యూరోపతి. ఓకే, సో దానికన్నా ముందు వెళ్దామంటే డయాబెటిక్కి 3 కాంప్లికేషన్స్ ఉంటాయండి మెయిన్గా. ఓకే, సో ఒకటి రెటినా. సో ఇయర్లీ వన్స్ రెటినా చెకప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రెటినా నెగ్లెక్ట్ చేస్తే డయాబెటీస్ కంట్రోల్లో లేకపోయినా రెటినా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మీరు రెగ్యులర్గా రెటినా చెకప్ చేయకపోతే ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇట్ కెన్ లీడ్ టు బ్లైండ్నెస్, మేజర్ థింగ్ దట్ వీ హ్యావ్ టు ప్రివెంట్. సెకండ్ ఏంటంటే కిడ్నీస్. ఓకే, డయాబెటీస్ కాజెస్ కిడ్నీ డ్యామేజ్. ఓకే, ఎస్పెషల్లీ నాట్ ఇన్ కంట్రోల్. సో ఇయర్లీ వన్స్ క్రియాటినిన్ టెస్ట్ అన్నది మనం కిడ్నీ ప్రొఫైల్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది, అది కంట్రోల్లో ఉందనేది. ఎందుకంటే అట్లీస్ట్ మైనర్ రేజ్డ్ ఉన్నా దర్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ డూ. కొన్ని డయాబెటిక్ డ్రగ్స్ యాక్చువల్ చెప్పాలి అని అంటే మనం ఆపేసుకోవాలి, వారు తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెట్ఫార్మిన్ ఇవన్నీ. వెన్ పేషెంట్ ఈస్ ఆన్ హై డోసెస్ దెన్ వీ స్టార్ట్ టు సీ కిడ్నీ డ్యామేజ్, CKD అంటాం, క్రానిక్ కిడ్నీ డిసీజ్. కొన్ని మెడిసిన్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది డయాబెటిక్ పేషెంట్స్కి. పేషెంట్స్ ఏం చేస్తారు, రెగ్యులర్ చెక్కి పోయి చేయించుకోరు. మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం, ఎలా రివర్స్ చేస్తాం, మళ్ళీ వచ్చేసరికి కిడ్నీ డ్యామేజ్ ఆల్రెడీ అయిపోతుంది. మనం ఏమనుకుంటాం, కిడ్నీ డ్యామేజ్ అయిపోతే మనకి బోల్డ్ సింటమ్స్ వచ్చేసాయి. ఇవన్నీ చాలా మంది నిజంగా లాస్ ఆఫ్ హ్యాపిటైట్ అని వస్తారండి. అసలు ఆకలి వేయట్లేదు నాకు మేడం, ఏమవుతుందో తెలియట్లేదు అని చూసి ప్యాలర్ ఉంటుంది. ప్యాలర్ అంటే రక్తం తక్కువ ఉంటుంది. చెక్ చేస్తే కిడ్నీ ఆల్మోస్ట్ CKD స్టేజ్ 3కి వెళ్ళా వచ్చేసి ఉంటుంది. యా, సో వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఏముంది, అతనికి ఏం లేదు, రక్తం ఆకలి అవ్వట్లేదు అంటే రక్తం తక్కువ ఉంది. ఆ 2 కార్లేట్ చేసుకుని డయాబెటిక్ పేషెంట్ చెక్ చేస్తే ఎఫెక్టెడ్. ఓకే, డయాబెటీస్ పేషెంట్స్ లో ఆకలి అవ్వట్లేదు, బ్లడ్ తక్కువ, కిడ్నీస్ ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ బ్లడ్ టు బి ప్రొడ్యూస్డ్ ఆల్సో. సో ఇక్కడ నాకు ఇంకో డౌట్, వెన్ కమింగ్ బ్యాక్ టు దిస్ డయాబెటిక్ ఫుడ్, ఇప్పుడు ఇందాక స్టెరిలైజ్ గా ఉంచడం అనేది ఎక్కడైనా కామన్ అన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ కి ఏదో దెబ్బ తగిలింది, సో హాస్పిటల్ కి వచ్చే లోపే వాళ్ళు ఒక ఫస్ట్ ఎయిడ్ గా దాన్ని క్లీన్ చేసేసుకొని దానికి ఏదైనా బ్యాండేజ్ లాంటిది వేసుకొని హాస్పిటల్ కి రావచ్చా అట్లా? ఎందుకంటే ఎక్స్పోజర్ ఆఫ్ అవుట్ సైడ్ మళ్ళీ డ్రైవింగ్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి యూ కెన్ ఆల్వేస్ ట్రై టు
ఎనీ వూన్ ఉన్నా క్లీన్ అప్ అండ్ కమ్ అండ్ షో. థర్డ్ థింగ్ ఇస్ న్యూరోపతి. న్యూరోపతి అంటే నరాల్ డ్యామేజ్. నరాల్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది? నమ్నెస్, సెన్సేషన్, లేకపోతే సెన్సేషనే తెలియకపోవడం. సో న్యూరోపతి కూడా సేమ్. మీరు టైంకి డయాగ్నోస్ చేయలేదు, న్యూరోపతి టెస్ట్ ఇయర్లీ చేయించుకోవట్లేదు అంటే మాత్రం మీకు న్యూరోపతి ఎఫెక్ట్ అయిన తర్వాత మీరు ఏ డాక్టర్దే తిరిగినా మ్యాక్సిమం సివియర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి 50% రిలీఫ్ చేస్తారు, పెయిన్ అయినా నమ్నెస్ అయినా ఏదైనా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఇయర్లీ ఐ చెకప్, కిడ్నీ చెకప్, నరాల్ చెకప్ డయాబెటిక్ పేషెంట్స్కి ఇయర్లీ వితౌట్ ఎ మిస్. ఇప్పుడు ఓకే ఐ చెకప్ ఓకే, అదంతా కిడ్నీస్ కానీ ఇవన్నీ ఓకే, బట్ నర్వ్ చెకప్ అంటే ఎట్లా చేస్తారు వాళ్ళు? అంటే జస్ట్ అంటే క్లినికల్గా చేయడమా లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ టెస్ట్ ఉంటుందా? సో జనరలీ ఇప్పుడు మనం స్మాల్ క్లినిక్స్కి వీటికి వెళ్తే న్యూరోపతి చెకప్ జస్ట్ ఒక మైక్రోఫిలమెంట్ అనేది దొరుకుతుందండి, డాక్టర్స్ దగ్గర ఉంటాయి. సో ఆ మైక్రోఫిలమెంట్ అంటే చిన్న ఫిలమెంట్, అది టెస్ట్ ఈచ్ ఫుట్కి, టోకి, కింద పాదానికి ఈచ్ ఏరియా చెక్ చేసి చూస్తారు అనమాట, సెన్సేషన్ పేషెంట్ ఫీల్ అవుతున్నారా లేదా. ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి, మెషిన్ పెట్టేస్తున్నారు, ఆ మెషిన్స్ క్లియర్ కట్ మీకు పిక్చర్ ఇస్తుంది. ఆ పేషెంట్ ఏ ఏరియాలోని మంచిగా వైబ్రేషన్ సెన్సేషన్స్ ఉన్నాయా, హీట్ సెన్సేషన్స్ ఉన్నాయా, కూల్ సెన్సేషన్స్ ఉన్నాయా, ఈ మైక్రో ఫిలమెంట్ సెన్సేషన్స్ ఉన్నాయా, అన్ని ఒక డీటెయిల్లో ద మెషిన్ విల్ గివ్ అప్. ఓకే, సో దీన్ని బట్టి ఏ ఏరియాస్ మైనర్ ఎఫెక్ట్ ఉన్నా మనకి తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత విల్ ట్రై టు గెట్ దట్ పర్సన్ ప్రాపర్ కేర్ మాట. ఇప్పుడు యాక్చువల్ అంతా ఫుడ్ ఎగ్జామినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే ఇండియాలోనే చెప్పులు వేసుకోరు, బయట వేసుకుంటారు, ఇంట్లో వేసుకోరు. మనకి గ్రానైట్ ఫ్లోర్స్, టైల్ ఫ్లోర్స్, మనది వుడెన్ ఫ్లోర్స్ కాదు. ఈ టైల్స్, గ్రానైట్స్ ఇవేం చేస్తాయంటే పాదాలని అరిగిచ్చేటట్టు చేస్తాయి, సో థిక్కెన్ చేసేస్తాయి స్కిన్ని, సో సెన్సేషన్స్ తగ్గిపోతాయి. టైల్స్ ఓకే పర్వాలేదు, కానీ గ్రానైట్ మెయిన్గా, గ్రానైట్ ఫాలింగ్ ఉన్న వాళ్ళకి ఓకే. అండ్ చాలా మంది ఏంటంటే పాదాలతో ఎక్కువ నడిచి సిమెంట్ మీద నడిచి, ఇంట్లోని ఏరియాలో నడిచి మీకు క్రాక్స్ వచ్చేస్తాయి. క్రాక్స్ వచ్చేస్తే ఏముంది, స్కిన్ డ్యామేజ్ అయినట్టే కదా. డ్యామేజ్ అయితే నరాలు ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, సో ఫుడ్ కేర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు స్కిన్ థిక్నింగ్ ఇవన్నీ ఉంటుందంటే కొంచెం కాలు నానబెట్టుకోవడము, కొంచెం ఉప్పు నీళ్ళు వేసుకోవడము, కొంచెం స్క్రబ్బర్లా స్క్రబ్ చేసుకోవడము, మాయిశ్చరైజర్ రాసుకోవడం, మెయింటైన్ చేయడం హైడ్రేషన్ అవి. ఓకే, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యా, చాలా మందికి టైం లాగా జస్ట్ పెడిక్యూర్ కూడా పోతారు. ఓకే, సో దట్స్ నో ప్రాబ్లమ్, ఇట్స్ అ గుడ్ థింగ్ టు మేక్ షూర్ యూ మెయింటైనింగ్ నీట్ ఫీట్. మనకి నరాల్ సెన్సేషన్స్ ఆర్ గుడ్, మనకి తెలుస్తుంది ఇంజురీ అయినా చిన్న ప్రిక్ అయినా తెలుస్తుంది అంటే వెంటనే మనం టేక్ కేర్ చేస్తాం. ద మూమెంట్ వి స్టార్ట్ ఎర్లీ కేర్ యూ విల్ ప్రివెంట్ ఫర్దర్ కాంప్లికేషన్స్. మనకి నరాల్ సెన్సేషన్స్ ఆర్ గుడ్, మనకి తెలుస్తుంది ఇంజురీ అయినా చిన్న ప్రిక్ అయినా తెలుస్తుంది అంటే వెంటనే మనం టేక్ కేర్ చేస్తాం. ద మూమెంట్ వి స్టార్ట్ ఎర్లీ కేర్ యూ విల్ ప్రివెంట్ ఫర్దర్ కాంప్లికేషన్స్. లైఫ్ స్టైల్ మెడిసిన్ అనేది ఇప్పుడు చాలా వినిపిస్తుంది. మామూలుగా ఇంతకుముందు అంటే డయాబెటీస్ అనగానే చెకప్స్ చేయడము, దానికి మెడిసిన్ రాయడము మీరు అంతవరకే నడిచేది. బట్ ఇప్పుడు మోర్ ఫోకస్డ్, ఈవెన్ డాక్టర్స్ కూడా మీరందరూ కూడా ఈ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేయండి అని చెప్తున్నారు. సో మా దగ్గరికి రావడం కాదు, లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ వాట్ ఎగ్జాక్ట్లీ అంటే మామూలుగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడము, హెల్దీ లైఫ్ స్టైల్ అదంతా అందరికి తెలిసిందే, ఫుడ్ అట్లాగే ఎక్సర్సైజ్ అనేది కామన్ గా మాకు తెలుసు అనుకుంటాం. కానీ దీన్ని స్పెషల్ గా ఫోకస్డ్ గా లైఫ్ స్టైల్ ట్రీట్మెంట్ యాంగిల్లో ఎలా చెప్తున్నారు, అసలు దీంట్లో ఏమేమి ఉంటాయి, ఎలా ఇస్తారు మీరు అది? సో ఇప్పుడు యాక్చువల్లీ లైఫ్ స్టైల్ కోచెస్ అని వచ్చేసింది, వెల్నెస్ సెంటర్స్ అని వచ్చేసాయి, వేర్ దే హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ. ఇప్పుడు మనకి అందరికీ తెలుసు ఏది మంచిదో ఏది చెడ్డదో. ఇప్పుడు చాక్లెట్ బార్ ఇస్తాం, అందరికీ తెలుసు అది చెడ్డదని, కానీ తీసుకుంటాం. ఓకే, మనకి తెలుసో తెలీదో అని ఇంపార్టెంట్ కాదు, అది ఎంత మనకి బాడీ హార్మ్ చేస్తుంది అన్నది మాత్రం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ నాలెడ్జ్ ఉండాలి, మనం ఏది తిన్నా వెనకాల లేబుల్ చదవడం, ఇంగ్రీడియంట్స్ చదవడం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు లైఫ్ కోచెస్ ఏం చేస్తారు అంటే మీకు స్పెసిఫిక్ బాడీ వెయిట్ ఎంత, మీ రెగ్యులర్ క్యాలరీ ఎంత, మీ లైఫ్ స్టైల్ ఎలాగుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ దే టేక్ ఏ ప్రాపర్ హిస్టరీ అండ్ దెన్ గివ్ యూ ప్రాపర్ డయట్. ఓకే, సో లైఫ్ స్టైల్ కోచెస్ ఆర్ మోస్ట్లీ న్యూట్రిషనిస్ట్ కూడా ఉన్నారు. సో దే గివ్ యూ బేసిక్ ఎక్సర్సైజెస్ అండ్ దే గివ్ యూ ప్రాపర్ డయట్ ప్లాన్. అండ్ కొంతమంది ఏంటంటే సరే నాకు కొర్రలు తినడం ఇష్టం, మిల్లెట్స్ తింటానండి నేను, కానీ ఎంతవరకు తినాలో, డైలీ తినచ్చా, తింటే మళ్ళీ పొట్టనొప్పి వచ్చిందని ఆపేసేయడము. లేకపోతే కొంతమంది మిల్లెట్స్ ట్రై చేశాను కానీ నచ్చలేదు, సో నేను రైసే తింటాను, ఇంకేం తిన్నాను. చాలా ఈ డిఫరెన్షియేషన్స్ బాగుంటాయి.
దీనివల్ల పేషెంట్స్ ఇస్ నాట్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. అంటే డయట్ కరెక్ట్గా ఫాలో అవ్వలేకపోతున్నారు. నేను ఇది ఫాలో అవ్వలేను చాలా మొండిగా చెప్పేస్తున్నారు. సో హ్యావింగ్ ఎ లైఫ్ కోచ్ ఆర్ ఎ న్యూట్రిషనిస్ట్ ఆర్ డయటిషియన్ వాళ్ళు ఏం చేస్తారంటే బేబీ స్టెప్స్, మీకు డైరెక్ట్గా కూరలు యాడ్ చేసుకోకుండా కొంచెం రైస్లో కొంచెం యాడ్ చేసుకోవడమైనా, నోటికి అలవాటు చేయడమైనా, లేదు మీకు నచ్చట్లయితే ఫైండ్ అన్ అదర్ ఆల్టర్నేటివ్. మిల్లెట్స్ అన్నవి వీ హ్యావ్ మెనీ మిల్లెట్స్ నా. ఓకే, సో ఫాక్స్టైల్ మిల్లెట్స్ నుంచి చాలా బాన్ మిల్లెట్స్ చాలా వచ్చేసాయి మిల్లెట్స్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ డిఫరెంట్ టేస్ట్స్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ గివ్ ఎవ్రీథింగ్ ఎ ట్రై. లేదంటే ఇప్పుడు రెడ్ రైస్ వచ్చింది, బ్లాక్ రైస్, పీపుల్ డోంట్ అండర్స్టాండ్ హోల్ ఏది బెటరో, వైట్ రైస్ తినాలి, ఈ వైట్ రైస్ తినకపోతే నిద్ర. ఓకే, యూ కెన్ ఆల్వేస్ స్విచ్ టు బ్రౌన్ రైస్, యూ కెన్ ఆల్వేస్ స్విచ్ టు రెడ్ రైస్. మీకు నిజంగా ఓన్లీ రైస్ కావాలంటే ఆల్టర్నేటివ్స్ అన్నది మనకి బోల్డ్ ఉన్నాయి ఇండియాలో. వీఆర్ ఏ ఫార్మ్ ల్యాండ్. ఓకే, and we should make utilization of all the foods that are available rather than being picky to a single నేను ఓన్లీ వైట్ రైస్ తింటాను. ఆ మెంటాలిటీ పోతేనే విల్ బి ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ ట్రై టు మేక్ లైఫ్ స్టైల్ చేంజ్. అంటే ఇక్కడ మనది స్టేపుల్ ఫుడ్ రైస్ కదా, సో అందుకని రైస్ కానీ 3 వైట్స్ అవాయిడ్ చేయమని చెప్తారు కదా, తెల్లన్నం కానీ ఉప్పు అండ్ షుగర్స్. మరి రైస్ తినకపోతే కడుపు నిండా ఏదో తిన్న ఫీలింగ్ కూడా రాదు మనకి, స్టేపుల్ ఫుడ్ కాబట్టి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఈ వైట్ రైస్ కన్నా ఈ రెడ్ రైస్ ని, బ్లాక్ రైస్ ని, అలాంటి దేశీ రైస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్ చేసుకోవడం బెటరే అంటారా? డెఫినెట్లీ డయాబెటిక్స్ కి ఎనీ డే బెటర్ అండి. కానీ నేను నా పేషెంట్స్ కూడా మంచిగా ఫుల్ ఫోర్స్ చేయను. యాక్చువల్లీ చెప్పాలంటే మన పేషెంట్స్ కమ్ మీరు ఎన్ని పూటలు రైస్ తింటారు అని అంటే, లైక్ కొంతమంది 1 పూట 2 పూటలు తింటారు. సరే చెప్పండి ఏం తింటున్నారు పొద్దున్న ఏంటంటే ఇడ్లీ దోశ. ఇడ్లీ దోశ దేంతో చేస్తారు? రైస్తోనే చేస్తారు. నైట్ టిఫినే చేస్తానండి ఇడ్లీ దోశ, అది కూడా రైస్ కంటెంటే, రైట్? ఎండ్ ఆఫ్ ద డే మీరు 3 పూటల రైస్ తీసుకుంటున్నారు. ఓకే, చాలా మంది చపాతీ బెటర్ అని అనుకుంటున్నారు. చాలా మంది షుగర్స్ యాడ్ చేసేసారు చపాతీలోని. చపాతీ ఆల్సో ఇట్స్ నాట్ హోల్ వీట్ అండ్ ఆ ప్యూరిటీ కూడా తగ్గిపోతుంది. సో యూ హ్యావ్ టు ఎండ్ అప్ గోయింగ్ ఫర్ ఆర్గానిక్ బ్రాండ్స్, సంథింగ్ దట్ డజంట్ హ్యావ్ షుగర్. లేకపోతే జొన్న రొట్టె తినడము, ఇటుపక్క వెళ్ళిపోతే ఇట్ విల్ హ్యావ్ లెస్ కార్బ్స్ టు టేక్ అప్. సో అంటే 1 పూట అన్నం తినచ్చు అనుకోవచ్చా? నేను ఫస్ట్ అట్లీస్ట్ పేషెంట్ని ఐ డోంట్ గివ్ ఎ స్ట్రిక్ట్ డయట్ చేస్తే ఇంకా కంప్లీట్గా అయిపోతారు. సో ఐ గివ్ దమ్ ఒక్క మీల్ యూ టేక్, మిగతా మీల్స్ ట్రై టు చేంజ్. స్లోగా అది అడాప్ట్ అయిపోయిన తర్వాత పేషెంట్ ఓన్లీ స్టార్ట్ సీయింగ్ చేంజ్. అరే నేను కీనో ఎంత తిన్నాను, మిల్లెట్స్ ఎంత తిన్నాను, నా షుగర్ సెల్స్ పైగా చాలా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. నేను ఆ 3వ మీల్ కూడా మంచిగా అలవాటు అయిపోయింది కదా, ఇది 3వ మీల్ కూడా మార్చేసుకుంటే నాకు ఇంకెంత లైఫ్ చేంజ్ వస్తుంది. అది రియలైజేషన్ వచ్చిన వెంటనే we see drastic changes. I've seen so many cases reversing just with diet. జస్ట్ విత్ డైట్ రివర్స్ చేయొచ్చు అంటారు, Diabetics. జస్ట్ డైట్ చేంజెస్ తోని. Yeah. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఈ డయాబెటీస్ ని రివర్స్ చేస్తాము అని చాలా మంది చెప్తున్నారు. చాలా రకాల ప్రోగ్రామ్స్ ఇవి చేస్తున్నారు. అంటే ఎస్పెషల్లీ నేను చూసింది ఈ రెడ్ రైస్ వల్ల, అంటే దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందని, లేదంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడము, వాట్ ఎవర్ మే బి ద రీజన్, ఒక 40 days మీరు కంటిన్యూస్ గా తింటే డయాబెటీస్ రివర్స్ అవుతుంది అని హామీ ఇస్తున్నారు. ఇది నమ్మచ్చా? ఇది ఎంతవరకు? No, definitely. ఇప్పుడు రెడ్ రైస్ అయినా ఏదైనా అంటే ఐ వుడెంట్ సే అది ఒక్కటే తింటే రివర్స్ అవుతుంది, ఇది ఒక్కటే తింటే. ఇట్స్ హౌ యూ ఈట్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా మంది మిస్ అవుతారు. వన్ థింగ్ ఈస్ కాన్షియస్ ఈటింగ్. దిస్ ఇస్ వాట్ ఐ కాల్ ఇట్. ఓకే, దిస్ వాట్ ఐ టెల్ మై కిడ్స్ ఆల్సో. ఓకే, కాన్షియస్ ఈటింగ్ అంటే ఇప్పుడు టీవీ చూస్తూ తింటే అది మన లెప్టిన్ లెవెల్స్ వల్ల ఆకలి అన్నది తెలియట్లేదు, ఎప్పుడు మన స్టమక్ ఫుల్ అవుతుంది అన్నది తెలియట్లేదు. సో మనం తిన్నామంటే ఒక కూర్చొని దాని మీద శ్రద్ధ పెట్టి తినడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వీఆర్ ల్యాకింగ్ దట్ ఫ్రమ్ చిల్డ్రన్ ఓన్లీ. ఇప్పుడు అడల్ట్స్ కూడా ఇప్పుడు ఫోన్ చూస్తూ తిన్నాం. అదే రెస్టారెంట్ అందరు కలిసినప్పుడు కూడా అందరు ఎవడొకటి ఫోన్ చూసుకుని తిన్నాం అనే మనిషి ఉన్నారు, ఒక అలా చేసుకున్నాం అన్నది కంప్లీట్ పోయింది. సో కాన్షియస్ ఈటింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నదర్ బిగ్ పార్ట్ ఆఫ్ కాన్షియస్ ఈటింగ్ ఈస్ ఫస్ట్ ఏంటంటే ప్లేట్లోనే టు ట్రై టు టేక్ ఇన్ యువర్ ఫైబర్. సో అందుకని సాలెడ్ అయినా, క్యారెట్ అయినా, కుకుంబర్ అయినా, ఫస్ట్ ఆ వెజిటబుల్స్ తినండి. ఆ ఫైబర్ ఇట్ హెల్ప్స్ ద మూమెంట్ ఇన్ యువర్ బాడీ ఆల్సో ఫాస్టర్. ఓకే, మనం పొట్లో ఏది వేసినా విత్ ఇన్ 2 hours ఇట్ హ్యాస్ టు ఎవాక్యుయేట్. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ఫైబర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ యూ కాన్సన్ట్రేట్ ఇస్ ఆన్ ప్రోటీన్. సో అందుకని చూసి కొంచెం చిన్న మనం తాళికి వెళ్ళినప్పుడు శనగలు, ఓకే, బీన్స్ లాంటివి ఇవన్నీ పెడతారు. ఫస్ట్ అది తింటే మనకి ప్రోటీన్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత యూ కెన్ టేక్ ఇన్ యువర్
కార్బ్స్. అప్పటికి మీ స్టమక్ ఫుల్ అయిపోతుంది కాబట్టి కార్బ్స్ ఎక్కువ తీసుకోండి. ఓకే, మనం ఇప్పుడు ఇండియాలో థాలీ అంటే ఏం చేస్తామంటే రైస్ క్వాంటిటీ వస్తూనే ఉంటుంది. మన యాక్చువల్గా ఫైబర్ అది ఫాలో అవుతే మాత్రం ఆ రైస్ క్వాంటిటీ వాళ్ళు ఫస్ట్ పెట్టిన సర్వింగ్ సరిపోవాలి. మీరు ఇందాక అన్నారు ఫస్ట్ ఫైబర్ తీసుకోవాలి, సలాడ్స్ లాంటివి అని చెప్పి. కానీ మామూలుగా ఇప్పుడు అందరం ఎవరైనా సరే వీకెండ్స్ పార్టీలు ఉంటాయి, లేదంటే అవుటింగ్కి వెళ్తారు, రెస్టారెంట్ ఫుడ్ లేదంటే ఆన్లైన్ ఆర్డర్స్, ఇవి క్వైట్ కామన్ అయిపోయాయి. ఏం చేస్తారు, జనరల్గా రెస్టారెంట్లో వెళ్ళి మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు స్టార్టర్స్ అని పెడతారు. స్టార్టర్స్ పెడితే అవి ఆకలిని ఇది అగ్రివేట్ చేస్తాయి అని. బట్ ఐ డోంట్ నో, నేను ఎప్పుడైతే వాటితో ఆకలి ఎప్పుడు అగ్రివేట్ అవ్వలేదు. దాంట్లో ఎప్పుడు కూడా నేను ఫైబర్ ఫుడ్ చూడలేదు. మరి అసలు ఆ కైండ్ ఆఫ్ ఫుడ్ అలా తీసుకోవడం కరెక్టేనా? అంటే అదొక ఏమంటారంటే ఒక ఇదైపోయింది, ఒక పద్ధతి అయిపోయింది, ఒక కల్చర్ లాగా అయిపోయింది అలా తినడము. సో దీని గురించి ఏమంటారు? యాక్చువల్లీ మీరు నోటీస్ చేస్తారో లేదో, వెనెవర్ ఏవైనా స్టార్టర్స్ ఇచ్చినప్పుడు దాని పక్కన ఒక క్యాబేజ్, క్యారెట్ చెక్కి డిజైన్ చేసి మరీ ఇస్తారు. ఓకే, సో ఓన్లీ థింగ్ ఇస్ ఇట్ ఈస్ కమింగ్, వీఆర్ నాట్ ఈటింగ్ దట్ పార్ట్, వీఆర్ ఓన్లీ డైరెక్ట్లీ గోయింగ్ ఫర్ ద కార్బ్స్ అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్. ఓకే, సో అండ్ సి లైఫ్ షుడ్ బి ఎంజాయ్డ్ సరే, బట్ ఇట్ షుడ్ నాట్ బి అ డైలీ యాక్టివిటీ వేర్ డైలీ యూర్ ఆర్డరింగ్ జొమాటో, స్విగ్గీ. వీకెండ్స్ మీరు ఒక 2 meals యూనో అవుట్ సైడ్ తిన్న, జంక్ ఫుడ్ తిన్న, యువర్ బాడీ క్యాన్ సమ్హౌ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో మనీ అంత లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండవలసిన అవసరం లేదు. అట్లీస్ట్ వెన్ యూర్ హ్యాంగింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, వెన్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ ఫంక్షన్, అది ఒక లీనియన్స్ పీరియడ్ చూసుకోవాలి. రెగ్యులర్గా మనం అయితే మెయింటైన్ ఎ సర్టెన్ డయట్, హెల్దీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించడము, సంథింగ్ దట్ హ్యాస్ హై కార్బ్స్, షుగర్స్, ఎనీథింగ్ దట్స్ ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇవన్నీ మనం కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అంటే ఒకవేళ బయట తినాలి అంటే వన్స్ ఇన్ వైల్, అంటే ఒక మంత్కి ఒకసారి అట్లా వెళ్తే సరిపోతుందా? వన్స్ వీకే పోండి, వీకేనా ఓకే ఓకే, బట్ కాన్షియస్ గా లిమిటెడ్ గా తినాలి. చాలా మంది డయాబెటిక్స్ ఈవెన్ దే వాంట్ టు ఈట్ జంక్ ఫుడ్, హై కార్బ్ ఫుడ్ అని అన్నప్పుడు వి ఈవెన్ సే యాపిల్ సైడర్ వెనిగర్. ఓకే, మీరు అందరూ వినుంటారు యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నారు ఇదని. రెగ్యులర్ గా తాగి గ్యాస్ట్రైటిస్ వచ్చిన అనుకుంటున్నారు. సో ఎప్పుడైనా మనం హెవీ మీల్ తీసుకుంటున్నాము, ఫంక్షన్కి ఇక్కడ వెళ్ళామంటే దే కెన్ హ్యావ్ ఒక స్పూన్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్, దే కెన్ మిక్స్ ఇన్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ దే కెన్ డ్రింక్ ఇట్ బిఫోర్ దేర్ మీల్. దిస్ హెల్ప్స్ డిక్రీజ్ ద కార్బోహైడ్రేట్స్ కన్వర్ట్ టు గ్లూకోజ్ అబ్జార్ప్షన్, అన్ని గ్లూకోజ్ స్పైక్స్ కూడా తగ్గిస్తుంది. ఈవెన్ నాన్ డయాబెటిక్స్ ఆల్సో, అది నాన్ డయాబెటిక్స్ ఆల్సో ఇట్ వర్క్స్. అచ్చా, యా. కానీ మనం తీసుకునే విధానం యూజువల్లీ స్ట్రాతో తీసుకుంటే బెటర్, ఎందుకంటే యాపిల్ సైడర్ వెనిగర్ హ్యాస్ ఎనామిల్ ఇరోషన్స్ అవుతాయి అన్నమాట, టీత్ ఇరోషన్స్. రెగ్యులర్ గా తీసుకుంటే బాగా ఎఫెక్ట్ వస్తుంది టీత్ కి. సో స్ట్రాతో తీసుకోవడం అండ్ డైల్యూట్ చేసి తీసుకోవడం, దీస్ ఆర్ లిటిల్ ఇంపార్టెంట్. డూస్ అండ్ డోంట్స్ కనుక మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే, అంటే ఏం తినాలి, ఏం చేయాలి, ఏం తినొద్దు, ఏం చేయొద్దు, రెండు రకాలుగా నేను విభజించి అడుగుతున్నా. ఏం తినాలి, ఏం చేయాలి, ఏం తినొద్దు, ఏం చేయొద్దు. ఓకే, అలా చెప్పండి. సో ఏం తినాలి అంటే ఆబ్వియస్లీ ఎలా తినాలో మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఇంకోటి ఆల్వేస్ హ్యావ్ వెజిటబుల్స్, ఆల్వేస్ హ్యావ్ అట్లీస్ట్ 2 to 3 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్. 2 to 3 సర్వింగ్స్ అంటే ఏంటంటే ఒక చిన్న చైనీస్ బౌల్లో ఉంటుంది, అది 1 serving. ఓకే, సో ఫ్రూట్స్ ఆర్ వెరీ మ్యాండటరీ, హై యాంటీ ఆక్సిడెంట్స్. మీరు డయాబెటిక్ అయినా సరే పర్వాలేదు, ప్లీజ్ టేక్ యూర్ ఫ్రూట్స్. దెర్ ఆర్ డెఫినెట్లీ హై గ్లైసెమిక్ ఫ్రూట్స్ ఉంటారు, మ్యాంగోస్, those sort of things have to be avoided, even including bananas. Any fruit, other fruits, guava gani, pomegranate gani, ivanni తీసుకోవచ్చు, no problem. But make sure you are taking it through regular eating, not through juices. ఫ్రూట్ గా తీసుకుంటే ఫైబర్ ఉంటుంది, మీరు జ్యూస్ గా చేస్తే అది జస్ట్ షుగర్. ఈవెన్ సీతాఫలం, కస్టర్డ్ యాపిల్ తీసుకోవచ్చు. కస్టర్డ్ యాపిల్స్ హై గ్లైసెమిక్ ఇండెక్స్. ఎవ్రీ ఫ్రూట్, ద మూమెంట్ యు సీ సమ్ గ్రీన్, మొత్తం పండలేదు అన్నప్పుడు ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ అట్టిపండు కూడా గ్రీన్ ఉంటుంది చూడండి, అప్పుడు ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలా అప్పుడప్పుడు తీసుకున్నా కొంచెం పర్వాలేదు ఫ్రూట్ ఇంటేక్. కానీ ఏదైతే ఇప్పుడు కొంచెం రైప్ అవుతుంది, బ్లాక్ చుక్కలు వచ్చాయి, లేదంటే ఫ్రూట్ బయట పెట్టి ఒక ఏగ్ వచ్చింది అనుకోండి, దట్ మీన్స్ ఇట్ హ్యాస్ షుగర్. ఈ ఫ్రూట్ ఫ్లైస్ ఇవన్నీ ఇండికేషన్ అన్నమాట, అంటే షుగర్స్ ఉన్నాయని. మీరు జస్ట్ గ్రీన్ ఉన్న ఫ్రూట్, పపాయ గ్రీన్ ఉన్న ఫ్రూట్ బయట పెట్టిన ఒక్క ఫ్లై కూడా రాదు దాని మీద. ఎందుకు రాదు? దాంట్లో అంత షుగర్ లేదు కాబట్టి. సో దట్స్ అ ఫ్రూట్ దట్ ఎనీ డయాబెటిక్ కెన్ టేక్. వన్స్ ఇట్స్ రైప్,
ఫ్లై వచ్చింది అని అంటే దట్ హ్యాస్ ఇనఫ్ షుగర్ టు అట్రాక్ట్ ఫ్రూట్ ఫ్లైస్. ఏం చేయొచ్చు అంటే డెఫినెట్గా ఎక్సర్సైజ్కి వెళ్దాం చేయించంలోనే. నాట్ ఓన్లీ వీర్ ఈటింగ్ హెల్దీ విత్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ప్రోటీన్ ఇవన్నీ కాకోకుండా ఏం చేయాలంటే ఎక్సర్సైజ్. So we especially at minimum 30 minutes a day, at least 5 times a week is mandatory exercise. ఇప్పుడు ఎక్సర్సైజ్ లో కూడా వీ హ్యావ్ మోర్ ఆఫ్ అంటే ఎక్సర్సైజ్ అంటే బయటకు వెళ్ళి మ్యారథాన్ పరిగెట్టడం ఇవన్నీ కాకుండా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఏజ్ వచ్చినప్పుడు. ఓకే, మన మసిల్స్ మెయింటైన్ చేయడం కానీ ప్రోటీన్ మెయింటైన్ తో స్ట్రెంగ్త్ ట్రైనింగ్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే వెరీ మచ్ లైట్ గా వెయిట్స్ మిక్స్ చేయడం, స్ట్రెచింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో జనరలీ యూర్ పుట్టింగ్ లాట్ ఎఫర్ట్స్ ఆన్ ఎ పర్టికులర్ మసిల్. సో వెయిట్ బేరింగ్ చేయొచ్చు, వెయిట్స్ ఆర్ వెరీ గుడ్, జస్ట్ స్టార్ట్ స్లో అంతే. ఓకే, కార్డియో అంటే స్పీడ్ వాకింగ్ చేయండి, రెగ్యులర్గా అసలు నెమ్మదిగా సొల్లు కొట్టుకుంటూ నడుచుకోవడం కాదు. ఓకే, చాలా మంది ఇంట్లో బోల్డ్ పనులు చేస్తున్నారు, హార్ట్ రేట్ హ్యాస్ టు ఇంక్రీస్. దట్స్ గో అవుట్ అండ్ కంటిన్యూస్లీ వర్క్. మీరు ఫోన్ పట్టుకున్నాడండి పర్వాలేదు, కానీ కంటిన్యూస్గా వాకింగ్ అనేది మినిమం 30 minutes అనే 30 minutes ఆగకుండా వేగంగా నడవాలి. వీలుంటే వేగంగా అంతే కదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చెయ్యకూడదు అంటే ఈవెన్ స్ట్రెస్ అనే పాయింట్ మనం ఒకటి మాట్లాడుకోలేదు. స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కదా. అంటే ఏం చెయ్యొద్దు అంటే అపార్ట్ ఫ్రమ్ స్ట్రెస్, అంటే ఈవెన్ స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకోవడానికైనా ఎలా? సో స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇట్స్ సంథింగ్ ఇంటర్నల్లీ యూ హ్యావ్ టు. ఎందుకంటే ఇప్పుడు మనం వర్క్ మానేసి ఇంట్లో కూర్చోవడం అలాంటివన్నీ చేయలేము. వర్క్ స్ట్రెస్ఫుల్ ఉందంటే వేరే వర్క్ మార్చినా కానీ ఇట్ విల్ బీ స్ట్రెస్ఫుల్ డెఫినెట్గా. మేనేజ్ చేసుకోవడం అన్నది మనకి ఇది ఉంది. మనం ఒక క్లోజ్ నిట్ కమ్యూనిటీకి చాలా మంది కిట్టి పార్టీస్ అని పెట్టుకున్నారు ఫర్ బ్రేక్ ఆడవాళ్ళకి. సో దే నాట్ స్టక్ ఎట్ హోమ్ ఫీలింగ్ సో స్ట్రెస్డ్ అవుట్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి కూడా ఒక అండర్స్టాండింగ్, ఫ్రెండ్స్తో కలుద్దాము చేద్దామని. సో యాక్టివిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి లిస్నింగ్ టు మ్యూజిక్, getting good amount of sleep can reduce a lot of your stress levels. Try to get at least 7 to 8 hours of sleep. Okay, eating healthy also decreases your stress levels. Or eating on time. Okay. సో అండ్ మనకి ఇంట్రెస్ట్ ఏముందో చూసుకోవాలి. మనం కార్నర్కి వెళ్ళి ఒక 10 నిమిషాలు పుస్తకం చదివామన్నా కూడా దట్స్ స్ట్రెస్ బస్టర్. చాలా మంది డ్రాయింగ్, రైట్, అది ఏంటి 1 second your world has changed where okay I'm alone, I can figure it out. Okay, nothing else is interfering into my life. Your zone. మీరు ఆ జోన్ అన్నది మీకు ఒక క్రియేట్ చేసుకుంటే వాట్ ఎవర్ వర్క్ స్ట్రెస్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ కమ్ బ్యాక్ టు ద జోన్ వెన్ ఎవర్ యూ నీడ్ ఇట్. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది ఉంటే మనం ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నది ఈజీగా అవుతుంది. ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ విమెన్, వాళ్ళకి ఒక అవుట్లెట్ ఉండదు, ఒక యాక్టివిటీ చేయడానికి టైం ఉండదు, లేదా పంచుకోవడానికి ఎవరు మనుషులతో మాట్లాడడానికి అంత, అంటే ఫ్యామిలీలో ఎస్పెషల్లీ ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్తారు, అంత ఇదిగా ఉండదు, కొంత అబ్యూజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ వాళ్ళ హెల్త్ని అంటే ఈ ఎస్పెషల్లీ డయాబెటీస్ కైండ్ ఆఫ్ రాకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు అంటారు? సో జనరలీ a case is going where ఈ అబ్యూజ్, ట్రామాటిక్ ఇన్సిడెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి, వాటి నుంచి స్ట్రెస్ని బయటకు పడాలి అంటే దే నీడ్ టు సీ ఎ సైకాలజిస్ట్ ఆర్ ఎ సైకియాట్రిస్ట్. ఓకే, సైకాలజిస్ట్ మెయిన్లీ ఫర్ కౌన్సిలింగ్, బట్ ఇఫ్ ఇట్స్ గెటింగ్ వెరీ హెవీ మీన్స్ సైకియాట్రిక్ విల్ బి టేకింగ్ కేర్. సో ఈ కౌన్సిలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. Then slowly once the counselor understands what is going on, they're bringing your family also to help solve the issue. So when stress is being caused by something abusive, something traumatic ante matram definitely reach out for them. But if it's work management idi ani anukunte because of a small colleague fights and all that, it's all about internalizing, see how important this is, how you are reacting. How you are reacting is always in your hands. So internally it's time be in their shoes and think about how the situation has taken place. Letting go, meditation, yoga, ఇలాంటివన్నీ always gives you that little bubble space of yours. అన్నిటికీ మించి మీరు అన్నట్టు జోన్ టైం ఇచ్చుకోవాలంటే మీ
ఎవరి కోసం వాళ్ళు కాస్త సమయం కేటాయించుకోవడం అనేది చాలా అవసరం. ఈవెన్ విమెన్ అయినా కూడా వాళ్ళ కోసం, ఎస్పెషల్లీ విమెన్. ఎందుకంటే మగవాళ్ళ గురించి ఆలోచించడానికి విమెన్ ఉంటారు, విమెన్ గురించి ఆలోచించడానికి ఎవరు? మెన్ ఆర్ డూయింగ్ దట్. సో మెన్ అట్లీస్ట్ సరే ఒక డ్రైవ్ పోతానని అట్లీస్ట్ దే టేక్ దర్ బైక్ ఆర్ కార్ అండ్ దే గో ఫర్ ఎ డ్రైవ్. ఉమెన్ ఫీల్ లైక్ దే క్యాంట్ లీవ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ గో డు దట్. ఒక అమ్మాయి కార్ ఎక్కి వెళ్ళిందంటే అందరు టెన్షన్ వచ్చేసి ఎక్కడ పోయింది. ఇప్పుడు డయాబెటీస్ రావడానికి వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఓవర్ వెయిట్ ఉండడము, ఒబేస్ ఉండడము అని చెప్తారు కదా. బట్ ఒక డయాబెటీస్ డ్రగ్గే వెయిట్ లాస్ కి పనికొచ్చేలా ఉంది అని కొత్తగా వచ్చింది మార్కెట్లో కానీ విన్నాను. ఏంటది, దాని గురించి కొంచెం చెప్పండి. సో ఇంకా ఇండియాకి ఫుల్ ఫ్లెడ్జ్ రాలేదు, బట్ ఇట్స్ బెన్ పోస్టెడ్ ఎవ్రీవేర్ ఇన్ యుఎస్ కానీ యూరోప్ లో కానీ. సో దిస్ ఇంజెక్షన్ ఇస్ కాల్డ్ ఇంజెక్షన్ సెమీగ్లూటైడ్. Yeah. So it's actually a diabetic drug, but we are noticing అది weight loss కి ఇంకా బాగా పనిచేస్తుందని చెప్పి it's become a weight loss drug ఇప్పుడు. So we have in tablet forms, it's available, little expensive side, but it's available in India in tablet form. Same అదే tablet form? Yes, in lower doses. Injection అనేది it's getting very much promoted in the US because US is world of obesity ఇప్పుడు అక్కడ, అందుకని. So చాలా మంది they're taking it. It does have its own side effects. Regular any injection, nausea, vomiting, high doses తీసుకున్నా ఇవన్నీ it has to be given just from a physician point of view. Okay, and it has a criteria also. Just because మీరు just కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు, నాకు ఇంకా సన్నంగా ఉండాలని చెప్పి వెళ్ళి చేయించుకోదానికి కాదు. Okay, it has a criteria. So they have to calculate your BMI, body mass index. Okay, anybody can calculate this. Online available ఉంటుంది, వెబ్సైట్ బిఎంఐ క్యాలిక్యులేటర్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది. మీరు హైట్ వెయిట్ పెడితే ఇట్ గివ్స్ యువర్ బిఎంఐ నంబర్, బాడీ మాస్ ఇండెక్స్. రెగ్యులర్ ఇండియన్స్కి ఏంటంటే యూ హ్యావ్ టు బి మెయింటైన్ బిఎంఐ లెస్ దెన్ 23 అడల్ట్స్కి. ఓకే, సో లెస్ దెన్ 23 ఉంటేనే యూర్ కన్సిడర్డ్ హెల్తీ. మోర్ దెన్ 23 యూర్ ఓవర్ వెయిట్. ఓకే, చాలా బిఎంఐ ఏంటంటే లెస్ దెన్ 25 ఇస్ ఓవర్ వెయిట్ అంటారు, బట్ దట్ ఈస్ ఫర్ కాకేషియన్స్. ఓకే, ఫర్ అమెరికన్స్, నాట్ ఫర్ ఇండియన్స్. వై దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్స్ అండ్ అమెరికన్స్ అంటారంటే వీ హ్యావ్ స్మాలర్ కొర్నరీ ఆర్టరీస్ టు ద హార్ట్ కంపేర్డ్ టు కాకేషియన్స్. సో అందుకని మన స్కేల్స్ కొంచెం ఆన్ ద లోవర్ సైడ్. ఎందుకంటే ఐ సీన్ కపుల్ ఆఫ్ పీపుల్ దే లైక్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అని, పేషెంట్ హ్యాడ్ నో కోమోర్బిడిటీ, డయాబెటిస్, హైపర్ టెన్షన్. Only thing is he was overweight. Okay. He had a heart attack. Okay. So only main thing is he was overweight. That is how important being overweight also affects your cardiovascular risk. Okay. So if your BMI, you're coming under obese category, they will prescribe you these injections if you ask for it. Or if you are overweight but you have diabetes, hypertension, multiple comorbidities unnai ani anukunte, then again they suggest you these injections abroad. ఇట్స్ నాట్ ఫర్ రెగ్యులర్ సరే ఇంకా వెయిట్ తగ్గాలి అన్న ఆలోచనతో తీసుకునే ఇంజెక్షన్ కాదు. అంటే మామూలుగా ఎంత వెయిట్ అంటే బిఎంఐ రేట్ ఎంత ఉంటే ఇది ఇంజెక్షన్ కానీ అంటే వెయిట్ తగ్గడానికి ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇస్తారు జనరల్ గా? సో దే హ్యావ్ టు కమ్ ఇంటు ద ఒబీస్ కేటగిరీ మోర్ దెన్ 30 ఉంటే. యా, అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్. ఇప్పుడు ఇఫ్ యూఆర్ లెస్, కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు బట్ హ్యావ్ మల్టిపుల్ కోమోర్బిడిటీస్ అని చెప్పినట్టు, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ అని, కొలెస్ట్రాల్ అన్కంట్రోల్ ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రం దే కెన్ డెఫినెట్లీ కమ్ టు ద కైట్. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా జనరల్గా ఒబేస్, అదే ఐ మీన్ ఒబేస్ అనలేమో ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి కూడా అంటే అబౌవ్ 23 ఉండి థైరాయిడ్ ఉంటే కనుక వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో థైరాయిడ్ అన్నది ఇట్స్ అనదర్ డిఫరెంట్ కంప్లీట్ టాపిక్ అండి. ఎందుకంటే థైరాయిడ్ వల్ల కంట్రోల్ లేకపోతే ఓవర్ వెయిట్ వస్తాం. ఓకే, చాలా మంది కంట్రోల్ ఏంటి, థైరాయిడ్ TSH లెస్ దెన్ 5 ఉంటే కంట్రోల్లో ఉంది, నాకు ఇంకా వెయిట్ వస్తుంది. TSH అన్న వాల్యూ 25.5, 2.5. TSH అన్న వాల్యూ 2.5 ఆర్ లెస్ ఉంటేనే there are chances of you not putting on more weight or trying to reduce the weight. Okay, so thyroid మీకు just minimal control లో 4 లో ఉన్న 5 లో ఉన్న you will still continue to put on weight. Okay, unless it's drastically in the lower normal range అవుతే గానీ మీకు ఆ వెయిట్ లాస్ థైరాయిడ్ నుంచి కనపడదు. ఓకే, దానికి ఇవి పనికిరావు, థైరాయిడ్ మీదే ఫోకస్ చేయాలి. యా,
ఓకే కాకపోతే అబో 30 BMI ఉన్నారు అంటే కనుక డెఫినెట్గా డాక్టర్సే అవి దే డెఫినెట్లీ చెక్ థైరాయిడ్ అన్ని చెక్ చేసుకుంటారు. థైరాయిడ్ మీకు మళ్ళీ 2.5 వచ్చి స్టిల్ యువర్ ఓవర్ వెయిట్ అంటే వీ సీ సెకండరీ కాసెస్ దేని వల్ల ఫుడ్ ఇంటేక్ వల్ల దీని వల్ల అనుకుంటే దెన్ వీ కెన్ గో హెడ్ విత్ దోస్. ఎస్ Okay, but that is not available. We're not being prescribed in India as of now. But as we are becoming more and more obese, మనకి వెస్టర్న్ కల్చర్ తీసుకుని ప్యాకేజ్ ఫర్ నేను తీసుకుని ఐమ్ షూర్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ కమ్ హియర్. హియర్ ఆల్సో నీడెడ్ కూడా అవుతుంది. ఇప్పుడు ఇంకోటి అబోవ్ 30 ఉంటేనే ఈ వెయిట్ లాస్కి ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ సజెస్ట్ చేస్తారు కదా. ఒకవేళ బిఫోర్ అంటే ఐ మీన్ 23 అబోవ్ ఉన్న వాళ్ళు 30 బిలో ఉన్న వాళ్ళు BMI వాళ్ళు కనుక తీసుకుంటే ఏమవుతుంది ఒకవేళ, అంటే ఇట్ మే బి డేంజర్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ నాట్ బి ప్రిస్క్రైబ్డ్. ఓకే, యాజ్ ఏ సార్ కోమోబిడిటీస్ ఉంటేనే కానీ లేదంటే దే విల్ నెవర్ బి ప్రిస్క్రైబ్డ్. అండ్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ యూ బై అండ్ టేక్ ఇట్ యువర్ సెల్ఫ్. వెరీ డేంజరస్. దట్స్ వాట్, అదే డేంజరస్ అనే విషయం చెప్తే ఎవరైనా ఓవర్ ద కౌంటర్ ఒకవేళ అంటే మన ఇండియాలో అది క్వైట్ కామన్. అది ఎంత వద్దు అనుకున్నా కూడా మార్కెట్లో వెళ్ళి తీసుకుంటూనే ఉంటారు కదా. సో బట్ ఇట్ ఈస్ డేంజర్ అనేది చెప్తే బెటర్ కదా అని. అంటే చాలా వేరే ఇష్యూస్ వస్తాయా దానివల్ల? బికాస్ బిఫోర్ ఇట్స్ హైపోగ్లైసెమిక్ డ్రగ్ కదండి. సో ఇఫ్ యూ ఓవర్ డోస్ యువర్ సెల్ఫ్ గ్యాస్ట్రిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నాజియా, వామిటింగ్ సెన్సేషన్స్ ఉండొచ్చు. డయాబెటీస్ లేని వాళ్ళకు డయాబెటీస్ అగ్రివేట్ అవ్వచ్చేమో, అవ్వచ్చా అట్లాంటిది ఏమైనా? ఎందుకంటే డయాబెటిక్ డ్రగ్ కదా అది. డయాబెటిక్ డ్రగ్ కానీ అది ఓవర్ వెయిట్ కి బాగా పనిచేస్తుందని చెప్పి ఇంకా దే స్టార్టెడ్ యూజింగ్ ఫర్ వెయిట్. కాబట్టి వీళ్ళు తీసుకోకూడదు. దట్ ఇస్ వాట్ ఐ వాంట్. దట్స్ వై అంతే సైడ్ ఎఫెక్ట్ కుడ్ బి హైపోగ్లైసెమిక్, ఓవర్ డోస్ ఏదైనా. దట్స్ వై. ఎట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇక్కడ మీరు మా హాస్పిటల్లో అంటే ఒక డయాబెటీస్ ఉంది అని చెప్పేసి ఎవరో ర్యాండమ్గా టెస్ట్ చేయించుకుంటే HbA1c పెరగడము, A7 అట్లా ఉండడం, ప్రీ డయాబెటిక్ కానీ డయాబెటిక్ అని తెలిసి మీ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. వస్తే మీ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మాకు వచ్చే కేసులో యాక్చువల్ ర్యాండమ్ టెస్టింగ్. ఎందుకంటే చాలా మంది దే గో అప్ సర్జరీ మా హాస్పిటల్లోని అండ్ సడన్లీ దే ఫౌండ్ అవుట్ దే ఆర్ డయాబెటిక్ బికాస్ సర్జికల్ ప్రొఫైల్ చేసినప్పుడు. సో దే లైక్ నాకు అది తెలియని కూడా తెలియలేదు డయాబెటిక్ అని. సో ఈ ర్యాండమ్ వి టెల్ దమ్ దిస్ నో సిమ్టమ్స్ ఓన్లీ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ లోని. యూ లక్కీ యూ ఫౌండ్ అవుట్ బిఫోర్ సర్జరీ. సో ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ ద పేషెంట్ అప్రోచ్ మీ. ఇప్పుడు మన సర్జరీకి వెళ్తున్నాము, షుగర్స్ ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే కొంచెం ఫాస్టర్ కంట్రోల్ చేస్తాం. ఎందుకంటే పేషెంట్ని సర్జరీ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ రాకోకుండా ఉండాలి, పేషెంట్ షుడ్ హీల్ ఫాస్టర్ అన్నప్పుడు sugars have to be in optimal control. Yes. So obviously మనం generally insulin start చేసి దాని discharge అప్పుడు we at least try to put them on medicines that equivalent to the insulin dosages అలా చూస్తాం. 3 things that tests that are very important for me. ఒకటి fasting blood sugar. చాలా మంది తప్పు చేయించుకుంటారు, ఫాస్టింగ్ అంటే ఉత్త ఫాస్టింగ్ ఎప్పుడైనా చేయించుకోవచ్చు అనుకుంటారు, కానీ అలా కాదు. డిన్నర్ తిన్నప్పటి నుంచి 8 hours to 10 hours మధ్యలో చేయించుకోవాలి. అంటే రాత్రి 9 o'clock డిన్నర్ చేశారనుకో, మార్నింగ్ టెస్ట్ 5 to 7 మధ్యలో అవ్వాలి. ఇంకా లేట్ అవ్వకూడదు, అవుతే ఇట్స్ రాంగ్ రిపోర్ట్. చాలా మందికి తెలియదు. అవును, నేను టైం చెక్ చేసుకుని 12 hours ఫాస్టింగ్, 14 hours ఫాస్టింగ్ వస్తారు. సో దట్ ఈస్ నాట్, దట్స్ వీ కెనాట్ యూజ్ దట్ ఇన్ ఆర్డర్ టు ట్రీట్ డయాబెటీస్ ప్రాపర్లీ. ఓకే, డిన్నర్ తర్వాత 8 to 10 hours మధ్యలోనే ఆ గ్యాప్ లోనే తీసుకోవాలి. 8 hours తర్వాత, 10 hours లోపు. ఓకే, దానికంటే ఎక్కువ ఫాస్టింగ్ ఉంటే ఆబ్వియస్లీ రిపోర్ట్స్ విల్ షో ఫాల్స్ లోవర్ లెవెల్. పోస్ట్ ప్యానల్ వచ్చేసరికి తినిన తర్వాత 1.5 to 2 hours కి చేయించుకోవాలి. ఒకవేళ మార్నింగ్ టాబ్లెట్ ఉంటే వేసుకుని చేయించుకోవాలి. చాలా మంది అది మిస్ అవుతారు, టాబ్లెట్ వేసుకోకుండా చేయించుకుంటారు. మనం ఉంటే టాబ్లెట్ ఉంటే మాత్రం వేసుకుని చేయించుకోవాలి. అప్పుడు దాన్ని బట్టి నాకు ఏం అర్థం అవుతుంది, ఆ టాబ్లెట్ మనం పెంచాలా తగ్గించుకోవాలి. ఫాస్టింగ్ కూడా ఎందుకు 8 to 10 hours అవుతుంది, ఎందుకంటే నైట్ డోస్ పెంచుకోవాలా తగ్గించుకోవాలి. ఓకే, ఆర్ అట్లీస్ట్ కొత్త పర్సన్కి లేని వాళ్ళకైతే మనకి అట్లీస్ట్ ఏ డోస్తో స్టార్ట్ అవ్వాలని కూడా నాకు అర్థం అవుతుంది. ఓకే, థర్డ్ ఇంపార్టెంట్ టెస్ట్ ఇస్ HbA1c. ఓకే, ఫాస్టింగ్ పోస్ట్పోన్ అనేది చాలా మంది ఏం చేస్తారంటే, నేను మార్నింగ్ ఫాస్టింగ్ పోస్ట్పోన్ చేయించుకోవాలంటే చాలా మంది తక్కువ తినడం, లేకపోతే ఫుడ్ అవాయిడ్ చేయడం, మళ్ళీ రేపు ఎక్కువ వస్తుందేమో అని. ఓకే, సో ఫాస్టింగ్ పోస్ట్పోన్ మన ఫుడ్ బట్టి ఆ రోజుకి ఆల్టర్ అయిపోతాయి. HbA1c అలా కాదు, ఇట్స్ 3 month యావరేజ్. సో మీరు 3 month ఫాస్టింగ్ చేసేస్తే అది వేరే, కానీ 3 month యావరేజ్ షుగర్ టెస్ట్ అండి. సో దాన్ని బట్టి నాకు అర్థం అవుతుంది, ఓకే పేషెంట్ కంట్రోల్లో ఉన్నారా, షుగర్స్ లేదా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నాయా, మెడికేషన్స్ ఫాస్టింగ్ పోస్ట్పోన్ పెంచుకోవాలా తగ్గించుకోవాలా.
లేదంటే ప్రీ డయాబెటిక్ ఉన్నారా అని కూడా నాకు HbA1c వల్ల క్లియర్ గా తెలుస్తుంది. సో ప్రీ డయాబెటిక్ ఉంటే అట్లీస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయించుకోవడం, ట్రై టు రివర్స్ ఇట్ బ్యాక్ ఫాస్టర్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ బికమింగ్ డయాబెటీస్. చాలా మంది ప్రీ డయాబెటిక్ ఉన్నాను కదా, డయాబెటీస్ ఫ్యూచర్ లో వస్తుంది కదా, వెయిట్ అండ్ వాచ్ ట్రై టు రివర్స్ ద ప్రీ డయాబెటీస్ ఆల్సో. Don't wait till it becomes diabetes and try to go back to pre-diabetes. That's true. సో మీ ట్రీట్మెంట్ అనేది అంటే ముందే ప్రివెంట్ చేయడానికే ఎక్కువ ఫోకస్ చేస్తారు, అది పెరగకుండా ఉండడం కోసం. పెరిగినా కూడా రివర్స్ చేయడం అనేది సాధ్యమవుతుంది. ఎస్పెషల్లీ వీ షుడ్ కంపల్సరీ మనం చెప్పాల్సింది ఏంటంటే డయాబెటీస్ వచ్చినా కూడా టెన్షన్ పడాల్సింది లేదు, వీ కెన్ రివర్స్. అది ప్రీ డయాబెటిక్ స్టేజ్ అయినా సరే, డయాబెటిక్ స్టేజ్ అయినా సరే. దట్స్ ఓకే. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మరి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిన అవుట్ ఆఫ్ కంట్రోల్. చాలా మంది ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ ఇన్సులిన్ డిపెండెంట్ అయిపోతారు. ఓకే, బికాస్ ఆఫ్ ఆల్ ద మెడికేషన్ దే బిన్ టేకింగ్ ఫర్ అ వెరీ లాంగ్ పీరియడ్. ప్యాంక్రియస్ లో బీటా సెల్స్ అన్నవి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి ఇంకా. దట్స్ వెన్ దే ఎండ్ అప్ గోయింగ్ బ్యాక్ టు వాళ్ళకి మళ్ళీ అగైన్ ఇట్ బికమ్స్ టఫ్, ఆర్ మేబీ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్ పోతే ఇట్ బికమ్స్ టఫ్. ఫస్ట్ 5 years లో వీ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ట్రై టు రివర్స్ ఇన్ ద ఫస్ట్ 5 years ఇఫ్ యూ ట్రై టు కమ్. ఈజియర్ అంటే ద ఎర్లియర్ యూ కమ్ ఈజియర్ ఇట్ ఇస్. చాలా నేను వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వ్యూ అనుకోవాలి, అంటే డయాబెటీస్ లో ఎస్పెషల్లీ. బాగా అంటే ఒక మంచి హోప్ వచ్చేట్టుగా జనాలకి, అంటే డయాబెటీస్ అనగానే ఇప్పుడు ఇంకా అయిపోయింది, నేను రోగిష్ని అయిపోయాను అని ఫీల్ అవుతా ఉంటారు. బట్ వాళ్ళకి ఒక మంచి హోప్ ఇచ్చారు మీ ఇంటర్వ్యూ ద్వారా. మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కావ్య. నమస్తే.